జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పిల్లలు లేని అనుపమమ్మ ఆస్తిని పిల్లలకు రాసివ్వకుండా నేను కన్న బిడ్డకు రాసిచ్చింది. ఇప్పుడు అది నా సొంతం అవ్వాలంటే నాకంటూ ఏదో పెద్ద నష్టం జరగాలి కదా. అందుకే కష్టపడి ప్లాన్ చేశాం. అందరూ నమ్మినా కళ్యాణి నమ్మడం లేదని అర్థమైంది. అందుకే తనని నమ్మించడం కోసం చివరికి ఇదిగో ఇలా తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆ విషయం ఎవ్వరికీ తెలీదు, తెలిసే అవకాశమూ లేదు. నువ్వు చెప్పకపోతే మా నాటకానికి ఈసారి అడ్డుపడేవాళ్లే లేరు. ఏంటలా చూస్తున్నారు? అబ్బే అదేం లేదమ్మా, మళ్ళీ వచ్చారేందా అని. అదేంటి, భోజనాలు తీసుకురావద్దా? ఉదయం టిఫిన్ కూడా చేసినట్లేరు. భోజనం తీసుకొచ్చాం, త్వరగా తినండి. సంపద, నీకు ఫోన్ వచ్చింది. ఎవరు సర్వేష్ అంట. వాడు ఫోన్ చేశాడా? వాడు నా క్లాస్మేటే. అవునా, తీసుకో. ఆ సర్వేస్ ఎవరో అతను వివరాలు కూడా తెప్పిస్తా అన్నాడు శౌర్య. కళ్యాణికేవో కొన్ని అనుమానాలున్నాయంట. కష్టపడి క్యారేజీలు తీసుకొస్తే తినకుండా అందరూ ఒకరి మొక్కలొకరు చూసుకుంటారే. తిని కానివ్వండి, మళ్ళీ మేమింటికి వెళ్ళాలి. ప్రేమగా ఇంతవరకు క్యారేజీలు తెచ్చాం, కనీసం తినేవరకైనా కాస్త ఓపిక పట్టలేవా? అమ్మా, దాని మాటలు అలాగే ఉంటాయి, కానీ మీరు నిదానంగా తినండి. మా కోసం ఇంత కష్టపడి భోజనాలు తీసుకొచ్చారు, చాలా సంతోషం బాబు. నా బిడ్డ చేసిన తప్పుల్ని కడుపులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో మా కోసం ఇవన్నీ చేశారు. రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటే ఆ రుణం పెరుగుతూనే ఉంది. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరి రుణం తీర్చుకుంటాను. ఇప్పుడు ఆ రుణాలు అవన్నీ ఎందుకులే, కానీ ముందు నువ్వు త్వరగా కోలుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తే చాలు. పాపం నిన్ను చూసి సంపద చాలా బాధపడుతోంది. వీళ్ల నాటకాన్ని చూసి మీరందరూ ఫీల్ అవుతున్నారు. అది కడుపు కాదు, ఆడేదంతా నాటకం అని తెలిస్తే మీరందరూ ఏమైపోతారు. సరే సరే, ఇవన్నీ ఎందుకులే గాని మరి మేము బయలుదేరతాం. పల్లవి, నువ్వు కూడా రా, ఫ్రెష్ అయ్యొద్దు గాని. సరేనండి, నేను కూడా వస్తాను. తమ్ముడు, మళ్ళీ రాత్రికి భోజనం తీసుకొస్తాను. సరే అక్క. సరే రండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.